హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం యూజర్ ఇన్పుట్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనం ఇప్పటివరకు రాసుకున్న ప్రోగ్రామ్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏదైనా వేరియబుల్ తీసుకున్నాం అనుకో. సపోజ్ ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 1 to 80. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ వేరియబుల్కి ఈ వాల్యూ అనేది ఇక్కడే మనం అసైన్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలోనే. అంటే మనం ఇక్కడే హార్డ్ కోడ్ చేసేస్తున్నాం. ప్రతి మనం ఇప్పటివరకు చూసుకున్న ప్రతి ఎగ్జాంపుల్స్లో మనం ఇక్కడే వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా కాకుండా నాకు ఒక 10 నెంబర్స్ ఉన్నాయనుకో. ఒక 10 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 10 నెంబర్స్ని నేను ఈ వేరియబుల్కి అసైన్ చేసి ఈ వాల్యూ అనేది ఆ వాల్యూ బేస్ చేసుకొని అది ఈవెన్ నెంబరా కాదా అని చెప్పి చెక్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. సో ఇక్కడ ప్రతిసారి మనము ఒకసారి మన వాల్యూ ఇక్కడ హార్డ్ కోడ్ చేసామనుకో, మనం ప్రతిసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఇది ఇనిషియల్ వాల్యూ అనేది ఈ 1 to 80 అనే ఉంటుంది. వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఒకవేళ మనం ఈ 10 నెంబర్స్కి మనం చెక్ చేయాలనుకుంటే ఈ ఈవెన్ నెంబర్ అనే లాజిక్ మనం పక్కన పెట్టండి. సో ఇప్పుడు ప్రతి నెంబర్ని మనం ఇక్కడ అప్డేట్ చేయాలి కదా, ప్రతి నెంబర్ని చెక్ చేసేటప్పుడు. సో ఇక్కడ నెంబర్ని అప్డేట్ చేయాలి అంటే మనం ప్రతిసారి ఏం చేయాలి, ఫైల్ ఓపెన్ చేయాలి. ఫైల్ ఓపెన్ చేసి సపోజ్ ఇక్కడ 1 to 10 ఉన్నాయనుకో వరుసగా. సో ఫస్ట్ 1 ఇవ్వాలి, ప్రోగ్రామ్ రన్ చేయాలి. నెక్స్ట్ 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి. ఇలా ప్రతిసారి మనం ఏం చేయాలి, ఫైల్ ఓపెన్ చేసి దాన్ని ఈ వేరియబుల్ని ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ అనేది చేంజ్ చేయాలి. సో ఇది ప్రతిసారి ఓపెన్ చేసి రాయడం అనేది ఇది మంచి ప్రాక్టీస్ కాదు, ఇది గుడ్ ప్రాక్టీస్ కాదు. సో ఇలా కాకుండా నేను ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేస్తున్నప్పుడు ఒక వాల్యూ అనేది ఇది ఆటోమేటిక్గా తీసుకోవాలంటే ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ చేసి ఈ అప్డేట్ చేసుడు కాకుండా నాకు ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే నేను ఈ వాల్యూ అనేది దీనికి అసైన్ చేయాలి. సో ఇది ఎలా అచీవ్ చేస్తాం, ఇది యూజర్ ఇన్పుట్ ద్వారా మనం అచీవ్ చేస్తాం అనమాట. ఈ యూజర్ ఇన్పుట్ అంటే ఏంటంటే మనం ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్ని వాల్యూ అనేది హార్డ్ కోడ్ చేయం. ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడే యూజర్ నుండి, అంటే ఈ యూజర్ అనేవాడు ఈ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేస్తే ఆ వాల్యూ వచ్చేసి ఈ వేరియబుల్కి అసైన్ అయిపోతుంది. ఓకే, సో దానికి కోడ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్కి మనం వాల్యూ అసైన్ చేయాలి. అది యూజర్ ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు ఎంటర్ చేస్తాడు. అది ఎలా ఎంటర్ చేస్తాడు అనేది చూద్దాం. బట్ ఆ నెంబర్ని మనం తీసుకోవడానికి, అసైన్ చేయడానికి ఈ సింటాక్స్ ఎలా ఉంటుందంటే యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాడు కాబట్టి సిఇన్ ఇక్కడ గ్రేటర్ దెన్. ఓకే, ఇప్పుడు యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాం ఇక్కడ. తీసుకుని మనము ఏ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం, ఈ నెమ్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం కదా. సో ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఇది కూడా సేమ్ ఎలా అంటే నెమ్ ఈక్వల్స్ టు మనం ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ దీనికి అసైన్ చేస్తున్నాం కదా. సో ఇలానే ఈ స్కాన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇన్పుట్ రీడ్ చేస్తే ఏమవుతుందంటే ఈ వాల్యూ వచ్చేసి దీనికి అసైన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ సి అనేది ఉంది కదా, ఈ సి అనేది మనకు వర్క్ అవ్వాలంటే మనం ఆల్రెడీ హ్యాష్ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అని మెన్షన్ చేస్తున్నాం కదా. ఈ ఐఓ స్ట్రీమ్ అంటే ఈ ఓ అంటే మనం ఏమనుకున్నాం, అవుట్పుట్ అంటే ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కదా. ఈ ఐ ఉంది కదా, ఈ ఐ అంటే ఏంటంటే ఇన్పుట్, ఈ యూజర్ ఇన్పుట్ వర్క్ అవ్వడానికి మనము ఈ లైబ్రరీ అనేది మనం ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. సో ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఆటోమేటిక్గా వర్క్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనము ఈ వాల్యూ ఎంటర్ చేయాలనుకున్నాం కదా. సో అది ఎలా అవుతుందంటే మనం ఇది టర్మినల్ అనుకో. సపోజ్ టర్మినల్ అంటే మనం ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం, కంపైల్ చేస్తాం. G++ ఈ ఫైల్ నేమ్ ఏదంటే ఆ ఫైల్ నేమ్. ఇదేం చేస్తుంది, మనకు మిషన్ కోడ్ని జనరేట్ చేస్తుంది. ఓకే, ఆ మిషన్ కోడ్ని మనం రన్ చేయాలి. ఇప్పుడు ./a.out ఇలా రన్ చేస్తే ఇప్పుడు ప్రోగ్రామ్ ఇక్కడికి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వేరియబుల్ అనేది డిక్లేర్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది, యూజర్ నుండి నాకు ఇన్పుట్ రావాలి. ఇన్పుట్ వస్తేనే ఈ వాల్యూకి, అంటే ఈ వేరియబుల్కి మనము వాల్యూ అనేది అసైన్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ నేను 2 అని ఇచ్చాను అనుకో ఇన్పుట్. 2 అని ఇచ్చి ఎంటర్ చేయగానే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ నెంబర్కి 2 అనే వాల్యూ అసైన్ అయిపోతుంది. అసైన్ అయ్యి కింద లాజిక్ ఏది ఉంటుందో అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ మళ్ళీ మనం ఈ కోడ్ రన్ చేసినప్పుడు ఇంతకుముందు 2 ఇచ్చాం కదా, ఇప్పుడు 3 ఇచ్చామనుకో. ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 అనేది ఇక్కడ తీసేసుకుంటుంది. సో ఇక్కడ వాల్యూ అనేది మనం ఫైల్ ఓపెన్ చేయకుండా ఈ వేరియబుల్లో ఉన్న వాల్యూ, ఈ వేరియబుల్కి మన వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం. అండ్ ఇది అనేది డైనమిక్గా జరుగుతుంది. డైనమిక్గా అంటే ఒకే వాల్యూ హార్డ్ కోడ్ చేసి ఉండడం కాకుండా ఈ వాల్యూస్ అనేవి మనం రన్ చేస్తున్నప్పటికీ అవి చేంజెస్ ఇస్తున్నాం మనం ప్రోగ్రామ్కి. సో ఇది యూజర్ ఇన్పుట్ గురించి. ఈ యూజర్ ఇన్పుట్ పైన మనం హ్యాండ్స్ ఆన్ చేసి చూద్దాం. వెల్కమ్ టు యూజర్ ఇన్పుట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. నేను ఇక్కడ యూజర్ ఇన్పుట్ అనే ఫైల్ క్రియేట్ చేశాను అండ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కోడ్ అనేది రాసేసాను. సో మనం యూజర్ ఇన్పుట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఏదైనా వేరియబుల్కి వాల్యూ డైరెక్ట్ హార్డ్ కోడ్ చేయకుండా, అంటే ఫైల్లోనే వాల్యూ ఇవ్వకుండా మనం ప్రోగ్రామ్ అనేది రన్ చేసేటప్పుడు యూజర్ ఏదైనా వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని మనం వేరియబుల్కి అసైన్ చేయాలి అంటే మనం ఈ యూజర్ ఇన్పుట్ అనేది కాన్సెప్ట్ వాడతాం అన్నమాట. ఓకే, సో ఒక నెంబర్ అనే వేరియబుల్ ఉంది. ఈ వేరియబుల్కి నేను డైరెక్ట్ వాల్యూ ఇవ్వకుండా యూజర్ ఇన్పుట్ నుండి తీసుకోవాలనుకుంటున్నా కదా, ఆ యూజర్ ఇన్పుట్ నుండి తీసుకోవడానికి సింటాక్స్ ఏంటంటే CIN గ్రేటర్ దెన్. అండ్ మనం ఈ వాల్యూ తీసుకొని ఏ వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో నేను నెంబర్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నెంబర్ అని ఇలా ఇవ్వాలి. సో ఇదేం చేస్తుందంటే మనం రీడ్ చేసిన వాల్యూ ఉంది కదా, అంటే రీడ్ చేయడం అన్న స్కాన్ చేయడం అన్న ఒకటి, ఆ రీడ్ చేసిన వాల్యూ అనేది ఈ నెంబర్కి అసైన్ చేస్తుంది. ఓకే, మనం అది అసైన్ అయిందా లేదా అని కావాలని టెస్ట్ చేయాలనుకుంటే ఎంటర్డ్ నెంబర్ ఆ వేరియబుల్ నేమ్. ఓకే, సో ఇక్కడ మన యూజర్ ఇన్పుట్ మనం ఎంటర్ చేస్తాడు కదా, ఆ యూజర్ ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ వేరియబుల్కి స్టోర్ అవుతుంది అండ్ మనం దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఆ వాల్యూకి ముందు సమ్ టెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం, ఎంటర్డ్ నెంబర్ అని చెప్పేసి. ఓకే, ఈ యూజర్ అనేటోడు ఇక్కడ ఈ వాల్యూ అనేది ఎక్కడ ఇస్తాడంటే మనం కమాండ్ లైన్ ఉంది కదా, ఈ కమాండ్ లైన్లో మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ నేను కంపైల్ చేస్తాను యూజర్ ఇన్పుట్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, రన్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది చూడండి ఇక్కడ ఆగిపోయింది, అంటే పాస్ అయింది. ఎందుకు ఆగిపోయింది, ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ ఇక్కడ నెంబర్ అనే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆ నెంబర్కి ఆ వేరియబుల్కి వాల్యూ ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ ఇది మనకు యూజర్ ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసిన తర్వాతనే, అంటే వన్స్ ఆ యూజర్ అనేవాడు డేటా ఎంటర్ చేసిన తర్వాతనే ఈ నెక్స్ట్ 8th లైన్కి అనేది ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం ఆ వాల్యూ ఎంటర్ చేసేద్దాం. ఈ వాల్యూ ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే చూడండి నెక్స్ట్ ఎంటర్డ్ నెంబర్ ఈజ్ 1 2 3. ఇక్కడ మనకు ఆ వాల్యూ అనేది నెంబర్లో స్టోర్ అయిందని మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది యూజర్ ఇన్పుట్ గురించి. దీనికి CN యూజ్ చేస్తాం కదా. సో ఇప్పుడు C అండ్ జావా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఇంటీజర్కి CN అని వాడాం, ఫ్లోట్కి అయినా సరే, డబుల్కి అయినా సరే, స్ట్రింగ్కి అయినా సరే మనం బేసిక్ డేటా టైప్స్ అన్నింటికి CN అనే యూజ్ చేస్తాం అన్నమాట యూజర్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి. బట్ C అండ్ జావాలో అలా కాకుండా సింటాక్స్ అనేది ఒక్కో ఇంటీజర్కి ఒక్కో డేటా టైప్కి ఒక్కోలా ఉంటుంది అన్నమాట. బట్ ఈ C++లో అన్నిటికీ సేమ్. మనం ఇంకో వేరియబుల్ తీసుకుందాం, స్ట్రింగ్ అనే వేరియబుల్. స్ట్రింగ్ డేటా టైప్తో నేమ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. నేను ఇక్కడ ఈ నేమ్ని స్కాన్ చేద్దాం అనుకుంటున్నా, యూజర్ నుండి తీసుకోవాలనుకుంటున్నా. కాబట్టి సింటాక్స్ ఏంటి, మళ్ళీ CN నేమ్. ఇప్పుడు నేను ఆ నేమ్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. నేమ్ ఈజ్ వేరియబుల్ నేమ్. ఓకే, మళ్ళీ ప్రోగ్రామ్ ఇక్కడ అప్డేట్ చేసాం కాబట్టి కంపైల్ చేయాలి. G++ యూజర్ ఇన్పుట్. ఫస్ట్ నెంబర్ అడుగుతుంది 1280, నెంబర్ 1280. నెక్స్ట్ నేమ్ ప్రభా, నేమ్ ఈజ్ ప్రభా. సో ఇలా మనం ఎలాంటి డేటా టైప్ అయినా సరే రీడ్ చేసేయడం అనేది ఈ CN అని ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యూజర్ ఇన్పుట్. We will see you next video. Happy coding.